देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, మంగళపూర్వకమైన ఆహ్వానం. భాగవతం వినడానికి ప్రతి శుక్రవారం మనం భాగవతం చర్చించడానికి చక్కగా కలుసుకుంటున్నాం. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. దాని విన్నది గుర్తు పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను. ఏ ఏ విషయమైనా కూడా మన స్కూల్లో వెళ్తాం, కాలేజీలో వెళ్తాం, చెప్పినప్పుడు మనకు నచ్చిన విషయాలను, మన హృదయానికి హత్తుకున్న విషయాలను, లేకపోతే మనకు స్ఫురించిన విషయాలను మనం నోట్స్ రూపంలో రాసుకుంటూ ఉంటాం. అట్లా ప్రతి వారం కూడా కనీసం ఒక 10 పాయింట్స్, మీకు స్ఫురించినటువంటి 10 పాయింట్స్ కనుక రాసుకుంటే, అవును ఈ 10 అంశాల గురించి కొత్తగా విన్నాము, లేదా కొత్త స్ఫూర్తితో విన్నాము, లేదా కొత్త రకమైన భావనలో దీంతో నేను మునిగిపోయాను అని కానీ మీరు రాసుకుంటే, ఎప్పుడైనా వెనక్కు తిరిగి చూసినప్పుడు ఆ 10 ఒక వారం, ఒక 10 వారాలు అయ్యేటప్పటికల్లా మీకు 100 పాయింట్స్ ఉంటాయి. ఓ ఈ కొత్తగా నేను 100 పాయింట్స్ నేర్చుకున్నాను అనమాట అని మీకు ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఆ 10 పాయింట్స్ని కనుక మీరు మీ బంధుమిత్రులతో ఎవరితోనైనా చర్చిస్తూ ఉంటే, అప్పుడు ఆ 10 పాయింట్ల హృదయంలో నాటుకుపోతాయి. ఎప్పుడైతే వాటిని మన గురించి చర్చించామో అప్పుడు అవి గాల్లో కలిసిపోతాయి. ఈ సాధారణ వాక్కు అంటే వాయు తరంగం. ఈ వాయు తరంగం అయినప్పటికీ కూడా అది చాలా ప్రభావశీలమైనది. ఎప్పుడైతే అది ఆత్మను ఉద్దీపితం చేస్తుందో అప్పుడు చాలా ప్రభావితం అవుతుంది. కానీ అది వెళ్ళి ఆత్మ తగలకుండా ఉంటే, ఆత్మను ప్రభావితం చేయకుండా ఉంటే అది గాల్లో కలిసిపోతాయి. కాబట్టి దానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నాలు అంటే నచ్చిన పాయింట్లు 5-10 రాసుకోవాలి. ప్రతి వారం ఆ డేట్ రాసుకోవాలి. ఆ డేట్ రాసుకుని పెట్టుకోవడం ద్వారా వారాలు తిరిగిపోయేటప్పటికి మనం ఈ నెలలో మనం 40 పాయింట్స్ నేర్చుకున్నాము, ఈ 4 పాయింట్లో కనీసం 10 మందికైనా చెప్తాను అని ఈ విధంగా సాగుతున్నది. అప్పుడు ఆధ్యాత్మిక విద్య అనేది చాలా ఆనందమయంగా సాగుతుంది. నేను ఎప్పుడు చెప్పే విధంగా, భగవంతుడేమో ఆనంద స్వరూపుడు, మనం ఆనంద అన్వేషణలో ఉన్నట్టు వాళ్ళం. భగవంతుడు ఆనంద స్వరూప ఆనందమయాభ్యాస అని అందుకోసం అన్నారు, శాస్త్రం చెప్పబడింది. ఇక మనమేమో ఆనందాన్ని అన్వేషిస్తున్నాం. ఈ ఆనందం అనేది మన హృదయంలో లేదు, మన శరీరంలో అనేక చోట్ల అనేక గ్లాండ్స్ రూపంలో ఉంది. ఎప్పుడైతే మనకు అది స్ఫురిస్తుంటుందో, సపోజ్ మనం సంకీర్తన చేస్తున్నప్పుడు హృదయం ఆహ్లాదంగా అవుతుంది, మైండ్ చాలా చురుకుగా అవుతుంది. అప్పుడు ఆ సమయంలో ఆనందాన్ని ఇనుమడింపజేసేటువంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మన శరీరంలోనే ఆ ఆనందాన్ని అన్వేషించే స్థానాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. మన ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. నీటికి ధర్మం ప్రవహించడం. మన ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని ఇట్లా గాలిలో కనుక పోస్తే అది కిందకే ప్రవహిస్తుంది, పైకి పోదు. అదేవిధంగా నిప్పు లేదా అగ్ని ఉంది, అగ్ని దానిలో వెలుగు వస్తుంటుంది, వేడి వస్తుంటుంది, అది దాని ధర్మం. మరి పాము ఉంది, ఆ పాముకు దాని స్వభావం ఏమిటంటే ఏది వస్తే దాన్ని కాటువేయడం. దానికి అది అపకారం చేసిందా చేయలేదా అని దానికి
పట్టింపు ఉండదు, అది వెంటనే కాటు వేస్తుంది. ఇది పాము యొక్క నేచర్. అదేవిధంగా తేలు నేచర్. ఈ విధంగా రకరకాలు ఉంటాయి. మరి ఆత్మ యొక్క నేచర్ ఏమిటి? ఆత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే, ఆత్మ యొక్క ధర్మము సేవించడం అని మనకు చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపుడు కాబట్టి ఎవరినో ఒకరిని సేవిస్తూ ఉంటాడు. సేవించడం అనేది ఆత్మ యొక్క ధర్మం. కాబట్టి ఈ మనం ఇంకోళ్ళని సేవిస్తున్నామంటే నిజంగా ఆలోచించాలి, మనం ఇప్పుడు ఆత్మధర్మంలో ఉన్నాము. అయితే ఈ సేవ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ప్రేమతో వచ్చే సేవ ఒకటి ఉంటుంది, బలవంతంగా వచ్చే సేవ ఉంటుంది. మన భాగవతంలో ఒక విషయం చెప్పబడింది, ఆడవారికి 4 ముఖ్యమైన కార్యాలు, ముఖ్యమైన ధర్మాలు చెప్పబడినాయి. 4 ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు చెప్పబడ్డాయి. దాన్ని నారదుల వారు చెప్తున్నారు, ధర్మరాజు చెప్తున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే భర్తను సేవించడం అని ఫస్ట్ చెప్పబడింది. భర్తను సేవించడం అనేది పత్ని యొక్క తొలి ధర్మం. రెండవది భర్తను అనుకూలవతియే సేవించడం రెండవది. తర్వాత భర్త యొక్క బంధుమిత్రులను వారి అందరిని కూడా అనుకూలంగా సేవించడం, వారికి అనుకూలంగా ఉండడం మూడవది. ఇక నాలుగవది ఏమిటంటే భర్త స్వీకరించేటువంటి వ్రతాలను తాను కూడా స్వీకరించడం. భర్త శనివారం కూడా భోజనం చేయడు, సో తాను కూడా శనివారం భోజనం చేయడం. భర్త ఈ విధంగా ఒక వ్రతాన్ని స్వీకరించాడు, ఒక మండల దీక్ష పట్టాడు, కాబట్టి ఈవిడ కూడా అంటే భర్త చేస్తే వ్రతంలో తాను, అందుకోసమే సత్యనారాయణ చేస్తే భర్తతో పాటుగా భార్య కూర్చోబెడతారు. యజ్ఞం చేస్తే భార్య భర్తను కూర్చొని, భర్త దేంట్లో చేస్తాడో దాంట్లో భార్య ఆ వ్రతంలో పాల్గొంది. ఈ విధంగా 4 కర్తవ్యాలు చెప్పబడి, ఎప్పుడైతే ఈ 4 కర్తవ్యాలను ఇప్పుడు మొదట్లో 2 చెప్పబడ్డాయి. ఆ మొదట్లో చెప్పబడ్డ 2 విషయాలు ఏమిటి అంటే భర్తను సేవించడము, భర్తకు అనుకూలవతిగా ఉండడం. 2 ఒకటిలాగా అనిపిస్తుంటాయి, కానీ 2 ఒకటి కాదు. భర్త ఏదో అడిగాడు, అదే మంచి తెచ్చివు, లేదా కాఫీ తెచ్చివు, టీ తెచ్చివు అంటారు. అప్పుడు ఆ సమయంలో ఆవిడ చాలా పనిలో ఉంది, చాలా విసుగ్గా ఉంది, తెచ్చిస్తుంది కానీ కోపంగా ఉంటుంది. ఆ ఇచ్చే విధానంలో కానీ, ఆ చూపులో కానీ, ఆ వ్యవహారంలో కానీ ఉంటుంది. అందుకోసం రెండో చెప్పబడింది అనుకూలవతి సేవించడం. అంటే ఆత్మ యొక్క ధర్మం సేవించడమే. అట్టి పరిస్థితి వీళ్ళకి కాకపోతే ఇంకోళ్ళకు ఎవరికైనా కూడా సేవించవలసి ఉంటుంది. ఎవరిని సేవించకపోతే తన ఇంద్రియాలను తనే సేవించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సేవించడం అనేది ఆత్మ యొక్క ధర్మం. అయితే ప్రేమతో చేయడం అనేది ఆత్మది. ఎందుకంటే ఆత్మ అనేది ప్రేమతో నిండాలి. ఎప్పుడైతే అది బద్ధాత్మ అవుతుందో దాంట్లో అనేకమైనటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి 6 రకాల శత్రువులు దాంట్లో చేరుతాయి. కానీ ఈ శత్రువులు లేనప్పుడు ఆత్మ చూపించేది ఒకటి ప్రేమ మాత్రమే. కాబట్టి ఎవరి మీదైనా మనం ప్రేమను అంటే ఎటువంటి స్వలాభయపేక్ష లేకుండా మనం ప్రేమిస్తూ వారిని సేవించాలని ప్రయత్నిస్తున్నామంటే మనం ఆత్మధర్మంలో ఉన్నట్టే, ఆత్మస్థితిలో ఉన్నట్టే. కాబట్టి ప్రేమ మన హృదయంలో ఉప్పొంగుతోంది ఒక వ్యక్తి పట్ల అంటే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, దాంతోపాటుగా మనం సేవిస్తున్నాం కూడా. ఎప్పుడైతే ఈ విధంగా ప్రేమతో కూడా ఉంటామో, ఎప్పుడైతే సేవిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ఎవరి మీద కోపంతో ఉంటే, ఎవరైతే మీద ఈర్ష్యతో ఉంటే, ఎప్పుడైనా అసహనంతో ఉంటే, అంటే ఈ అసహనము, కోపము, ఈర్ష్య ఇవన్నీ అవన్నీ మనోధర్మాలు. కోపం వచ్చింది అంటే ఆత్మ నుంచి కిందకు వచ్చినట్టు, తర్వాత విసుగు వచ్చింది అంటే ఆత్మ నుంచి కిందకు వచ్చినట్టు. ఈ విధంగా మనం ఆత్మధర్మాన్ని విడిచి మనోధర్మాల్లోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం నిర్మలంగా ఉంటామో అప్పుడు ఆత్మధర్మంలో ఇది గుర్తుంచు. అప్పుడు తర్వాత అంతేకాకుండా మనం వాళ్ళని ప్రేమించాలి అనే భావన కూడా కలుగుతుంది, వాళ్ళని సేవించాలనే భావన కూడా కలుగుతుంది. వాళ్ళు మనకు బంధువులు కాదు, మన మిత్రులు కాదు. వాళ్ళు సేవించడం వల్ల మనకు వచ్చే లాభం కూడా లేదు, భౌతిక లాభం కూడా ఎటువంటి లేదు. అయినా కూడా మనకు సేవించాలనిపిస్తుంది. ఉదాహరణకి భక్తులు ఉంటారు, సాధువులు ఉంటారు, గురువులు ఉంటారు. వారు ప్రతి మానవాళికి, ప్రతి పీడిత మానవాళికి భగవత్ తత్వాన్ని, భగవత్ కథను, భగవద్ సమాచారాన్ని అందిస్తుంటారు. అది సేవించడమే.
దాంట్లో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా చేస్తుంటారు. అది ఆత్మధర్మంలో ఉంది. కాబట్టి ఆత్మదర్శనం అంటే ఏదో కొత్తగా లేదు. ఆత్మదర్శనం అంటే ప్రేమ నీ హృదయంలో పెళ్ళుబుకుతుంటే, ఆ ప్రేమతో అనుసరించి నువ్వు సేవిస్తూ ఉంటే నువ్వు ఆత్మదర్శివే అయినట్టే, ఆత్మదర్శనం చేస్తున్నట్టే, ఆత్మధర్మంలో కూడా నువ్వు అనుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మందిరంలో కానీ అక్కడ వెళ్ళి సేవ చేస్తుంటారు. కానీ ఎవరో ఒక చిన్న వ్యక్తి ఏదో అనగానే వెంటనే ఆ సేవ మానేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు అప్పుడు ఆత్మధర్మం లేరు. వాళ్ళు అది నన్ను ఈ విధంగా అన్నాడా, నన్ను ఈ విధంగా అంటుంది ఆవిడ, నన్ను ఈ విధంగా అవమానిస్తాడా అని వెంటనే అనిపిస్తుంది. అంటే ఏంటి, నువ్వు ఆత్మను వదిలిపెట్టి మనోధర్మానికి వచ్చావు. కాబట్టి సరళమైన సూత్రం ఏంటంటే, ప్రేమ నీ హృదయంలో కలుగుతోంది, నేను సేవించాలని అనిపిస్తోంది నిరంతరంగా కృష్ణుణ్ణి, కృష్ణు యొక్క అంశాలుగా జీవులను, అప్పుడు మనం ఆత్మధర్మంలో ఉన్నట్టే, ఆత్మదర్శి అయినట్టే. సింపుల్. కోపం వస్తోంది, ఈర్ష్య వస్తోంది, విసుగు వస్తోంది, ఇటువంటివి కలుగుతున్నాయంటే ఆత్మస్థితి నుంచి కిందికి వచ్చినాం, మనోధర్మంలో ఉన్నట్టు. ఇది దీని ఈ విషయాన్ని మనం పెట్టుకున్నామంటే ఆత్మదర్శనము, దాని వెంటనే పరమాత్మ దర్శనము, ఇవన్నీ కూడా మనకి చక్కగా అవుతుంది. ఇటువంటి సాధు మహాత్ములు ఇవాళ మనకు భక్తివినోద్ ఠాకూర్లు సాక్షాత్తుగా ఆత్మదర్శులు, ఆత్మను పరమాత్మ దర్శనము, శ్రీకృష్ణుని దర్శనము, తర్వాత చైతన్య మహాప్రభు యొక్క దర్శనం లోకానికి అందించారు. సాక్షాత్గా ఆయన కళలో కూడా చూస్తారు చైతన్య మహాప్రభుని. చూడమే కాకుండా జగత్తులో అందరికీ కూడా చైతన్య మహాప్రభు దర్శనాన్ని మన కలుగజేశారు ఆయన. అటువంటి మహానుభావుని తిరోభావ దినం ఇవాళ. 114 సంవత్సరాలు గడిచిపోయింది ఆయన దేహాన్ని చాలించి కూడా. ఎందుకంటే మన ఇప్పుడు 150 సంవత్సరాలు అంటే దాదాపు 2-3 తరాలు గడిచిపోతూనే ఉంటాయి. సమయం ఎక్కడ ఎవరి కోసం ఆగదు. కాబట్టి ఈ సమయం గడిచిపోయే లోపలే మహానుభావుల గొప్పతనాన్ని నేర్చుకోవడము, ఆత్మధర్మంలో రావడము, ప్రేమ ధర్మంలోకి రావడము, ఆత్మ దర్శనం చేయడము, ప్రేమ దర్శనం చేయడము, ఈ విధంగా మనం ఆ స్థితిలోకి వచ్చామంటే అప్పుడు మానవ జన్మ సఫలమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం చేయకుండానే వెళ్ళిపోయినా కూడా, ఇవన్నీ చేయకపోయినా మనం వెళ్ళిపోతాం, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ రావడం, మళ్ళీ మొదలు, మళ్ళీ ప్రయత్నాలు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఎట్లాగుంటాయి కాబట్టి వెళ్ళే లోపలే కనుక ఈ కామక్రోధోభవం వేగం సంయుక్త సుఖీనర, కామక్రోధాల యొక్క వేగాన్ని ఎవరైతే మరణం సంప్రాప్తించే లోపలే సాధిస్తాడో అతడే సుఖి ఈ జగత్తులో అని కృష్ణుడు భగవద్గీతలో మనకు తెలియజేస్తాడు. అటువంటి ఆత్మదర్శి అయిన వారే శ్రీల భక్తివినోద్ ఠాకూర్. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగ వరాయతే. రూపానుగులు ఉన్నారు, రూప గోస్వామి వారిని అనుసరించే వాళ్ళని మహానుభావులు ఉన్నారు. వారిలో సర్వశ్రేష్ఠులైన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా శ్రీల భక్తివినోద్ ఠాకూర్. మన ఆచార్య పరంపరలో భక్తివినోద్ ఠాకూర్ల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భక్తివినోద్ ఠాకూర్ చూసినా కూడా చిన్నప్పటి నుంచి ఆయన బ్రహ్మచారిగా ఉండేవారు. తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా ఆయన బాబాజీ వేషంలో ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా ప్రభుపాదుల వారు కూడా సన్యాసం తీసుకున్నారు. అయితే ఆయన ఇంకా ప్రభుపాదుల వారు అయితే గృహస్థాశ్రమంలో ఉన్నారు, బిజినెస్ కూడా చేశారు, ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చేశారు. ఇక భక్తివినోద్ ఠాకూర్ అయితే ఒక ఒక ప్రభుత్వోద్యోగిగా, ఆంగ్లేయుల కాలంలో ఒక ప్రభుత్వోద్యోగిగా ఆయన పనిచేస్తూ తన వృత్తి ధర్మాన్ని, తన ప్రవృత్తి ధర్మాన్ని రెండు కూడా ఆయన చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి భక్తివినోద్ ఠాకూర్ల జీవితాన్ని కనుక మనం గమనిస్తే, గృహస్థులైన వారు ఎవరైనా కూడా వాళ్ళు చింతించవలసిన అవసరమే ఉండదు. ఓహో, భక్తివినోద్ ఠాకూర్ ఎలా ఉన్నారు, ఆయన చక్కగా గృహస్థులైన కూడా అనేక మంది అంటే సంతానమే ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలను ఆయన పూర్తి చేస్తూ మనందరూ మార్గదర్శనంగా ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఆయన తిరోభావం ఆయన 1914లో ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోయారు. ఇక ఈ భౌతిక జగత్తు వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం ఆ విధంగా భావించదు. ఆయన మాటల్లోనే మనం చెప్పుకోవాలంటే, శబ్ద రూపంలో ఆచార్యులు
సాధువులు, వైష్ణవులు సజీవంగానే ఉంటారు. మనం ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి కృష్ణ కాన్షియస్నెస్లో, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఫస్ట్ భక్తినాథ్ ఠాకూర్లో చెప్పినట్టు మంత్రాన్ని పఠిస్తాడు. शरीर विद्या जाल जड़ेन्द्रिय ताहिकार जीव फिल विषय सागरे तारा मध्य जीवाति लोभमाय सुदुर्मति ताके जट कठिन संसारे कृष्ण बड़ा दयामय करिबार जाय स्वप्रसादा न दिलो भाई से नाम दपाव राधा कृष्ण गणगाव प्रेम डाकसी चैतन्य निताय జై నిమాయ జై నితాయ్ అని అంటే ఏంటి, ఆయన భౌతిక దృష్టిలో వెళ్ళిపోయినా కూడా శబ్ద రూపంలో ఇంకా సజీవమైన ఉన్నారు. మరి అటువంటిప్పుడు వైష్ణవులు మరణించడం అనేది అర్థరహితమైనటువంటి విషయం. వైష్ణవులు మరణించి సజీవులుగా ఉంటారు. వాళ్ళు తర్వాత సమస్తమైనటువంటి భక్తిమయ జీవితాన్ని సర్వత్రా వ్యాపింపజేస్తారు. భక్తి సౌరభాలను వాళ్ళు సర్వత్రా వ్యాపింపజేస్తారు. అదే మహానుభావులు. కేవలం వారిని స్మరించడం ద్వారానే మన సమస్త భౌతిక క్లేశాలు నశించిపోతాయి. మనకు మార్గదర్శనం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత ఠాకూర్లకి తమ గురువు గారు అయినటువంటి భక్తి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కానీ తర్వాత భక్తి ఠాకూర్ ఇద్దరు కూడా వెళ్ళిపోయినప్పుడు ఆయనకి అధైర్యం వచ్చింది. అధైర్యం కలిగినప్పుడు ఆయన వైష్ణవుని అందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టారు. పెట్టినప్పుడు ఆ రోజు రాత్రి భక్తి ఠాకూర్లు, చైతన్య మహాప్రభు, గౌరవ భక్తులు అందరం కూడా పీఠంలో, యోగ పీఠంలో ప్రవేశిస్తున్నట్టుగా ఆయనకు స్వప్న దర్శనం కలిగింది. అంటే ఏంటి, వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఎక్కడైతే చైతన్య మహాప్రభు సేవ, గురు సేవ నడుస్తూ ఉంటుందో అక్కడ వారు శాశ్వతంగా నిశ్చయంగా ఉంటారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం చైతన్య మహాప్రభు ఒకసారి భక్తినాథ్ ఠాకూర్లో కూడా దర్శనం ఇచ్చారు. ఎందుకంటే ఆయన 49 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా 49 ఏళ్ళు అయిపోయిన రిటైర్మెంట్ తీసుకుంటాను కాబట్టి నేను ఇక 49 వచ్చింది కాబట్టి 50 ఏళ్ళ సమయం వచ్చేస్తుంది కాబట్టి నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. రిటైర్మెంట్ తీసుకుని ఆ పెన్షన్ తోటి బృందావనానికి వెళ్ళిపోయి అక్కడ యమునా తీరంలో ఒక చిన్న కుంజంలో చిన్న కుటీరం నిర్మించుకుని చక్కగా నా మిత్రుడితో కలిసి భజన చేసుకుంటాను అని ఆ విధంగా ఆయన అనుకున్నారు. అనుకోవడమే కాకుండా ఇద్దరం వెళ్ళిపోదాం, నేను రిటైర్ అయిపోతాను, పెన్షన్ వస్తుంటుంది అని ఆయన పలికారు. పలికిన తర్వాత ఒకసారి ఆ వృత్తిరీత్యా చోటు వెళ్ళాల్సి వచ్చింది. రాజధానికి వెళ్దాం అనుకుంటున్నా, అది బానే ఉంది. కానీ ఇక్కడ నా పని ఒకటి ఉంది. ఆ పని ఎవరు చేస్తారు చెప్పు? అదేమిటంటే నా జన్మస్థలాన్ని దాన్ని బహిర్గతం చేయాలి. నువ్వు బృందావనం వెళ్ళొచ్చు, కానీ ఈ జన్మస్థలాన్ని బహిర్గతం చేయాలి కదా. ఆ కార్యం మరి ఎప్పుడు చేస్తావు నువ్వు అనగానే ఆయనకి మెలకు వచ్చింది. ఏంటి ఇట్లా అంటాను, ఆశ్చర్యం. అంటే అప్పుడు ఆయన వెళ్ళిన ప్లేస్ ఒకటి, కానీ చైతన్య మహాప్రభు ఉన్న స్థలం నవద్వీపం అని అందరికీ తెలుసు అప్పటికి. కాబట్టి ఆచార్యులు ఆ విధంగా స్పష్టంగా వెళ్తుంటారు. నేను ఒక చోటికి వెళ్ళాను, ఒక పూనా ఇస్కాన్ సెంటర్కి వెళ్ళాను. పూనా ఇస్కాన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవి సోదరు కనిపించాడు, సర్వలక్షణ దాస్. అక్కడ పుస్తకాలు వితరణ చేయడానికి సంగీతం డిపార్ట్మెంట్కి హెడ్. ఆ సంగీత డిపార్ట్మెంట్ హెడ్ చెప్తున్నాను అనమాట, తాను ఏ విధంగా మృత్యుముఖంలోకి వెళ్ళి ఏ విధంగా గురువు అనుగ్రహంతో బయటకు వచ్చాడని చెప్తారు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, దాదాపు 42-45 ఇయర్స్ ఉండొచ్చు. ఏంటంటే ఆ అబ్బాయికి ఏదో పెక్యులర్ రోగం వచ్చింది, ఒక దాదాపు 10 ఏళ్ల కిందట. ఇప్పుడు అది వెరీ వెరీ రేరెస్ట్ అనమాట. అది చూస్తుంటేనే మనిషి కొలాప్స్ అయిపోతాడు, అన్కాన్షియస్ అయిపోయి హీ విల్ డై ఆల్సో. అటువంటి రోగం వచ్చింది. అయితే పూనాలో దాదాపు 3 డాక్టర్లు చూసి ఈ అబ్బాయి అవుట్ ఆఫ్ అంటే ఎటువంటి హోప్లెస్ కేస్ అని వాళ్ళంతా డిక్లేర్ చేస్తారు. తర్వాత తనేమో ఒక ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు చూపించారు. తన చుట్టాలు వాళ్ళు కూడా చూపించారు. 3 జ్యోతిష్యులు చూపించారు. ఆ 3 జ్యోతిష్యులు కూడా తీసిపడేశారు. ఈ అబ్బాయికి అవకాశమే లేదు, నో హోప్ ఆఫ్ సర్వైవల్. ఇలా చూస్తుండగానే విత్ ఇన్ 1 వీక్ లోనే ఆ అబ్బాయి అన్కాన్షియస్ కూడా అయిపోయాడు. అయితే అప్పుడు
ఆయన గురువు గారు అటువంటి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గారికి ఈ సందేశం వెళ్ళింది. ఈ విధంగా మీ శిష్యుడు ఇటువంటి అనూహ్యమైనటువంటి రోగంలో చిక్కుకున్నాడు. అయితే వెంటనే ఆయన ఓకే, ఈ ఫోను సర్వలక్షణకి ఇవ్వండి అని అంటే, వాడన్నంటే ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, పర్వాలేదు, ఇది స్పీకర్ లో పెట్టి ఆ చెవి దగ్గర పెట్టండి అని. అయితే అందరు వింటున్నారు, చెవి దగ్గర పెట్టారు. చెవి దగ్గర పెట్టిన తర్వాత ఆ అబ్బాయి అయితే అన్కాన్షియస్ లో ఉన్నాడు, అది పరిస్థితి. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట తర్వాత ఎప్పుడైతే ఆ పిల్లవాడు మహారాజ్ గారు ఏమన్నారంటే గట్టిగా, నువ్వు ప్రభుపాద వారి దగ్గర సారీ, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఈ జగత్తు నుంచి శరీరం నుంచి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభుపాదుల వారి పని నేను చెయ్యాలి, ఆయన కార్యం నెలకొనాలి అనుకుంటే వెనక్కి వచ్చేయి అని ఒక మాట. అంతే, దట్స్ అబ్బాయి మాట. అంటే ఎప్పుడైతే తర్వాత కాన్షియస్ వచ్చిందో, తర్వాత షార్ట్స్ బిల్డర్కి వచ్చేసింది, అప్పుడు చెప్పాడు ఆయన, నీకు గారు చెప్పామంటే నువ్వు వెళ్ళచ్చు, లేదు నేను ప్రభుపాద సేవ చేస్తాను అనుకుంటే వెనక్కి వచ్చేయి. దట్స్ ఇతను అంటే మహానుభావుల యొక్క మాట ప్రభావం ఏ విధంగా ఉంది. అది చూస్తుండగానే ఒక రోజు కల్లా మళ్ళీ కాన్షియస్కి వచ్చేసింది, ఆ పిల్లవాడు నార్మల్ అయిపోయాడు. మళ్ళీ ఎటువంటి ఆ రోగ ఛాయలు అందరూ డాక్టర్ కూడా వస్తాయి, ఏంటి ఇది బతకడానికి ఉన్నాం, అటువంటి వాడు ఈ విధంగా వచ్చాడు అనుకుంది. తర్వాత కొన్ని రోజులకు, కొన్ని నెలలకు గురు మహారాజ్ గారు ఆయన పూనాకు రావడం, ఆయన కారులో ప్రయాణిస్తున్న, కారు ఎక్కారు, ఆ వెనక సీట్లో ఈ సర్వలక్ష్మి దాసి కూర్చున్నాడు. అప్పుడు ఆయన వెనక తిరిగి అన్నట్ట, నీకు భగవంతుడు పునర్జన్మ ఇచ్చాడు అని ఒక మాట అన్నాడు. భగవంతుడు నీకు పునర్జన్మ ఇచ్చాడు. సో ఈ విధంగా ఆ మహానుభావులు తమ శక్తితోటి అటువంటి అద్భుతాలు కూడా చేస్తుంటారు. ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా అటువంటి సందేశం వచ్చింది, నువ్వు వెళ్దాం అనుకుంటే బృందావనం వెళ్తే వెళ్ళు, బాగానే ఉంటుంది, కానీ నా పని ఎవరు చేస్తారు, అట్లా ఆ విధంగా అడిగారు. అప్పుడు వెంటనే ఆయనకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఓహో ఇది ఈ విధంగా ఉంది అనుకున్నారు. అనుకుని మరి ఆ స్థలం చైతన్య మహాప్రభు జన్మస్థలం అప్పుడు లుప్తమై ఉంది. ఆ లుప్తమై అంటే ఎవరు కనిపించట్లేదు. మరి కనిపించినప్పుడు ఎట్లా దాన్ని చేయాలి అని ఆలోచించారు. ఆలోచించి ఆ దాని దగ్గర స్థానంలో కనుక దానికి ఉద్యోగరీత్యా వెళ్తే అక్కడ అన్ని కూడా పరిశోధన చేయడానికి, పరిశీలించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ప్రభుత్వంతో ప్రయత్నించారు. అయినా కూడా అది వీలు కాలేదు. మొత్తానికి కొంతకాలానికి ఆ విధంగా వచ్చేసింది. ఆయన అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడం, ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఒక రాణి ధర్మశాల అని ఉండేది. అంటే ఆ నదికి ఇటువైపు నవద్వీపం వైపు అది. అయితే అప్పుడైతే ఆయన రాణి ధర్మస్థలంలో ఒక రాత్రిపూట సాయంత్రం మేడ మీద ఉన్నప్పుడు ఆయనకు నదికి అవతల వైపు ఒక భవ్యమైనటువంటి మందిరం కనిపించింది, వెలుగులీతో కనిపించింది. అది ఆయన కనిపించింది, ఆయన కొడుకు కనిపించింది, వాడితో పాటుగా ఉన్న ఒక మిత్రుడున్నాడు, వాడికి మాత్రం కనిపించలేదు. కాబట్టి అదేంటి ట్రాన్సెండెంటల్, అది దివ్యమైంది. ఆ విధంగా అట్లా 2 సార్లు కనిపించింది. అప్పుడు తర్వాత ఆయన అక్కడ వెళ్ళడం, అక్కడ అక్కడ అన్ని తులసి మొక్కలు ఉండడం, తర్వాత గవర్నమెంట్ పట్టాలు, తర్వాత నక్ష, ఇవన్నీ చూసి చివరికి నిర్ణయించ ఓ చైతన్య మహాప్రభు యొక్క స్థానం ఇదే, చైతన్య మహాప్రభు జన్మించిన స్థానం ఇదే అని చెప్పి ఆయన నిర్ణయించారు. తర్వాత ఆ సమయానికి ఆయన కొంతకాలానికి రిటైర్ కూడా అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత ఆయన కలకత్తాలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి నుంచి కేవలం ₹1 మాత్రమే కలెక్ట్ చేశారు, ఓన్లీ 1. కేదార్నాథ్ దత్త అంటే ఆయన పేరుకి అటువంటి పెద్ద మ్యాజిస్ట్రేట్, రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్ ఆ విధంగా ఇంటికి వచ్చి ₹1 దానం అడుగుతున్నది, ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఆ విధంగా చందాలు వసూలు చేసి ఆయన చైతన్య మహాప్రభు కోసం
అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం ఇప్పటికి కూడా అందరం ఇప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది వెళ్ళి దర్శనం చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, సంకీర్తనలు సాగుతున్నాయి. అది ఎంత పవిత్రమైన అంత మహత్వ స్థానం అంటే, ఒకసారి భక్తినాథ్ ఠాకూర్ కొడుకు ఒక చర్మ వ్యాధి వచ్చింది. ఆయన ఏం మాట్లాడకుండా, నువ్వు వెళ్ళి ఆ స్థానంలో వెళ్ళి పడుకో, ఆ స్థానంలో ఆ నేల మీద వెళ్ళి పడుకో అన్న. అంతే. పడుకోగానే వితిన్ 1 వీక్ లోనే ఆ చర్మ వ్యాధి దాంతలే తగ్గిపోవడం ప్రారంభించింది. అంటే ఎంతటి ప్రభావశీలమైన స్థలం అని చెప్పడం కోసం. ఈ విధంగా చైతన్య మహాప్రభు గురించినటువంటి దివ్య సందేశాన్ని లోకంలో ఇవ్వడం కోసము అంటే వైతాళికుడు అని ఉంటారు, మన తెలుగులో అంటారు. వైతాళికుడు అంటే నిద్ర లేపేవాళ్ళు. రాజుగారు నిద్రపోతుంటే రాజుగారిని పొద్దునే నిద్ర లేపేవాళ్ళు అంటారు. వాళ్ళని వైతాళికుడు అంటారు. మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళు గట్టి అంటే అరవరు, వారు చక్కటి మాటలు పలకడం వాళ్ళు మేలుకొలుపుతుంటారు. మంగళం గోసలేంద్రాయ అని మంగళ మనం సార్వభౌమ మంగళంగా అది కాదు, ఇంకోటి విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ట అంటే నాయన రామ లక్ష్మణులారా మేల్కోండి. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ విధంగా వైతాళికుడు ఉంటారు. భక్తిలో ఠాకూర్లు కూడా ఈ చైతన్యుల చరితను, చైతన్యాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని లోకంలో జాగృతం చేయడం కోసం చైతన్య మహాప్రభు జన్మస్థానాన్ని, తర్వాత చైతన్య సందేశాన్ని లోకంలో జాగృతం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాలు అంతా మొత్తం లుప్తమైపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి వైతాళికుల్లాగా వైతాళికుని కార్యక్రమాన్ని చేసి స్థాపించింది భక్తినాథ్ ఠాకూర్. ఆయన మహానుభావులు. ఆయన యొక్క తిరోభావ దినం ఇవాళ 114 సంవత్సరాలు 110 సంవత్సరాలు జరిగింది. ఎందుకంటే 1914 అంటే ఇప్పుడు మన 2024 కాబట్టి అప్పుడు ఆయనకు 100 ఏళ్ల సమయంలో అప్పుడు నేను ఒక వెబ్సైట్ కూడా తయారు చేశాను. దాదాపు 10 ఏళ్ల కిందట అప్పుడు వెబ్సైట్ చేసి భక్తినాథ్ ఠాకూర్ల పాటలు, ఆయన బెంగాల్ రాసిన పాటలు తెలుగులో రాసి అనువాదం చేసి అవన్నీ కూడా నేను చేయడం జరిగింది. మొత్తానికి ఆయన తీవ్రంగా పరిశ్రమించేవారు. కేవలం రాత్రి 2 గంటలు మాత్రమే పడుకొని, అది కూడా కేవలం 8 నుంచి 10 దాకా పడుకోవడం అంతే. మిగతా అంత కార్యక్రమాలు. తర్వాత 6 గంటల సమయం పొద్దున రాత్రి పూట 10 నుంచి పొద్దున్న 4 గంటల దాకా 6 గంటల పాటు ఆయన కంటిన్యూస్గా రాస్తూనే ఉండేవారు. తర్వాత ఒక అరగంట సేపు పడుకొని మళ్ళీ లేచి జపం చేసుకోవడము, ఉత్తరాలు రాయడము, అధ్యయనం చేయడము, తర్వాత ఏమన్నా అతిథులు వస్తే, సందర్శకులు వస్తే వారితో మాట్లాడడము, స్నానం చేయడము, ఇవన్నీ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం. ఆ విధంగా ఆయన జీవితాంతం అది చివరి వరకు ఆ విధంగా గడిపారు. తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఆయన ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఆ కాలంలోనే 500కు పైగా నామహట్ట అనేది ఒక బెంగాలీ పదం. నామహట్ట అంటే హరినామ అంగడి. ఏదో మనకు కూరల మార్కెట్ ఉంటుంది. కూరల మార్కెట్ అంటే అక్కడ వెళ్తే మనకు కూరగాయలు కనిపిస్తాయి. అదేవిధంగా హరినామ మార్కెట్ అంటే అక్కడ హరినామం లభిస్తుంది. అటువంటి దాన్ని ఆయన నామహట్ట అనేవాడు. అటువంటి 500 నామహట్టాలు ఆయన ప్రారంభించారు ఆ కాలంలో. చేసి ఆయన ముందే భవిష్యత్తును నిర్ణయించి పెట్టారన్నమాట. అంటే ఏమేం అద్భుతాలు జరగబోతున్నాయి ఆయన కొన్ని భవిష్యవాణి పలికారు. ఆ భవిష్యవాణిలో ఏమన్నారంటే, ప్రపంచంలో ఇప్పుడు అనేకమైన మతాలు ఉన్నాయి, మత ధర్మాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ యొక్క రకరకాల భాష్యాలు ఉన్నాయి. కానీ అన్నిట్లో కూడా పరమోత్కృష్టమైనది హరినామం. దాన్ని మించిందే లేదు. కాబట్టి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, ఈ విధంగా అనేక దేశాల వాళ్ళందరూ కూడా మృదంగాలను, కర్తాలను పట్టుకొని వారి దేశాలలో హరినామ సంకీర్తనని మారుమోగేటట్లు చేసే దివ్యమైన రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో కదా అని ఒక మాట అన్నారు.
ఆయన ఆ విధంగా భవిష్యత్తుగా పలికిన మాట ఇప్పుడు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అంటే ముస్లిం కంట్రీలో ఉండకపోవచ్చు, కానీ మిగతా ఆయనది ఏ మాట అయితే పలికారో రష్యా, పర్షియా, అమెరికా, యూరోప్, ఇవన్నీ ప్రాంతాలు వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే ఆయన, ఈ విధంగా అయితే నదులన్నీ కూడా ప్రవహించి చివరి సముద్రంలో కలుస్తాయో, అదే విధంగా అన్ని ధర్మాలు కూడా చివరికి సాగి 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 అని అనేక మతాలు సాగి 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 చివరికి వైష్ణవ ధర్మము అనే మహాసాగరంలో లీనమైపోతాయి అనే ఒక మాట. ఆ మాట ఎప్పుడు వస్తుందో, అంటే ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆచార్యులు పలికారు తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది. అది అక్కడ చైతన్య భక్తివినోద్ ఠాకూర్ల పలికిన మాట సత్యం చేయడం కోసమే భక్తి సిద్ధాంత ఠాకూర్ రావడము, ఆయనకు శ్రీల ప్రభుపాదుల వారు గురువు శిష్యునిగా లభించడము, తద్వారా ఈ కృష్ణ చైతన్యము, కృష్ణ భక్తి భావనము, కృష్ణ కాన్షియస్నెస్ అనేది సర్వత్రా వ్యాపించడం జరిగింది. అంతటి మహనీయుడు ఆయన భక్తివినోద్ ఠాకూర్. అంటే ఆయన ఆయన కృష్ణుని మీద ఒక ప్రేమ భావం ఉండేది. అందుకోసం ఆయన దాదాపు అనేక వందల కీర్తనలు రాశారు. ఆ వందల కీర్తనలు కృష్ణుని మీద ప్రేమకి మనం బృందావనంకి వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంటుంది. విభావరి శేష ఆలోక ప్రవేశ నిద్రాచాడి ఉఠ జీవ. 4:10 కల్లా బృందావనంలో కృష్ణ బలరాములకు మంగళహారతి. అన్ని చోట్ల కూడా మంగళహారతిలో పాడబడుతుంటే మాత్రం బృందంలో మాత్రం ఉఠజీవ విభావరి అంటే పరిసమాప్తంగా విభావరి శేష ఆ లోక ప్రవేశ వెలుగులు వచ్చేసాయి. చీకటి పోయింది, వెలుగు వచ్చేసింది. నిద్ర చాడి ఊట జీవ, నిద్రను విడిచి ఓ జీవ మేలుకో. బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవ. కాబట్టి నిద్రను విడిచిపెట్టు, లేచి బోలో హరి హరి ముకుంద మురారి అని చెప్పి ఆయన అప్పుడు హృదయంలోంచి పలికిన మాట ఇక అది 10,000 సంవత్సరాల దాకా సాగుతూనే ఉంటుంది. ఆ బృందావనంలో లక్షలాది కోట్లాది మంది అది పలుకుతూనే ఉంటారు. చూసారా ఆ ప్రభావం ఎటువంటిది. హృదయ లోతుల్లోంచి ఎక్కడైతే వేసుకుని ఉంటాడు అక్కడి నుంచి వచ్చినటువంటి భాగవతం సాగుతున్న సకాలం మాధవ కుంజ విహితంగా ఏ మందిరంలో అయినా కూడా గౌరహార గౌర ఆరతి కిశోభ భక్తి ఉంటారు. ఈ భక్తి పత్రులతో రాసినటువంటి, కాబట్టి ఆయనకు మరణం అనేది ఎట్లా ఉంటుంది లేదు. ఆయన తమ ఉపదేశాల ద్వారా వాళ్ళు సజీవులై ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా సజీవులై ఉండి తమ సందేశాల ద్వారా వాళ్ళు ప్రేమ సౌరభాలని వాళ్ళు సర్వత్రా వెదజల్లుతుంటారు. అది మహానుభావులు. అటువంటి మహాన్ ఆచార్యుల పరంపరలో మనం ఉన్నాం. ఎవరి దగ్గర అయితే ఈ పంచమహాచార్యుల కథ పుస్తకం ఉందో దానిలో భక్తివినోద్ ఠాకూర్ల 1-2 లీలలను తప్పకుండా చదవండి ఇవాళ. అందుకోసమే ఆ పుస్తకం రచించబడింది. మిగతా ఏ భాషల్లో కూడా ఈ విధంగా ఆచార్యుల కథలు లేవు. ఇంగ్లీష్లో మాత్రమే ఉంది, కానీ తెలుగులో కానీ మిగతా భాషలో లేదు. కాబట్టి మీ అందరి భాగ్యవశాత్తుగా, తెలుగు వారందరి భాగ్యవశాత్తుగా ఈ పంచమహాచార్యుల పుస్తకం ఉంది. దాంట్లో భక్తివినోద్ ఠాకూర్ల కథ కూడా సంక్షిప్తంగా ఉంది. దాంట్లో 2 లీలలు 2-3 పేజీలు తప్పకుండా చదవండి. ఎందుకంటే అటువంటి మహనీయులే భగవంతుడిని మనకు పరిచయం చేస్తారు. భగవంతుడితో సంబంధం మనకు ఎట్లా కలుగుతుంది? భగవంతుడితో సంబంధం మనకు కేవలం భక్తుల సాంగత్యం ద్వారా కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఎటువంటి మార్గదర్శనం తెలియని చిక్కు పరిస్థితుల్లాగా అనిపిస్తుంటే వెంటనే ఆచార్యుల కథను పట్టుకోవాలి. అందుకని మన దగ్గర ప్రభుపాదుల వారి కథ ఉంది, అదేవిధంగా పంచమహాచార్యుల కథ ఉంది. ఈ కథలో ఉన్న పుస్తకం తీసుకోవాలి, వెంటనే చదవడం మొదలుపెట్టాలి. చదవడం మొదలుపెట్టగానే పరిష్కారం వచ్చేస్తుంది. అది భాగవతుల యొక్క మహానుభావుల యొక్క గొప్పతనం అది. కాబట్టి ఎవరైతే
ఆచార్యుల కథను ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి క్లేశాలు వచ్చినా కూడా కొండల్లాగా వచ్చినా కూడా దూది పింజలాగా వెళ్ళిపోతుంటాయి. అది మహానుభావం. నిన్నే కానీ ఎప్పుడైతే పెద్ద చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అందరు కలిసి రూపాలీలామ చదివాము. రూపాలీలామ చదివేటప్పుడు ఏదో ఒక దానికి పరిష్కారం వచ్చేసి. కాబట్టి ఈ ఆచార్య భక్తివినోద ఠాకూర్లు వీళ్ళందరూ కథలు మనకు అటువంటి వచ్చే సమయంలో అందరం కూడా ఆచార్యుల కథలను స్వీకరించి ఆ క్లేశ విముక్తులం కావాలి. ఇది మనం ఈరోజు భక్తివినోద ఠాకూర్ల తిరోభావ సందర్భంగా మనం తెలుసుకునేటువంటి గొప్ప రహస్యం. ఇక మనకు ఈ ఆదివారమే మహోత్సవం కూడా రాబోతోంది. అదే రథయాత్ర మహోత్సవం. దీనిలో రథము అనే పేరు కూడా ఉంది. యాత్ర అంటే ప్రయాణం కాదు, ప్రయాణం కూడా ఉంది. జనరల్గా యాత్ర అంటే ఉత్సవం, రథోత్సవం. భగవంతుడు దానిలో కూర్చుని రథంలో వెళ్తుంటాడు. తమ బంధువుల ఇంటికి, మేనత్త ఇంటికి వెళ్తున్నాడు. మోసీకా ఘర్ ఆ విధంగా వెళ్తున్నాడు, ఉత్సాహంగా వెళ్తున్నాడు. కాబట్టి అందరూ ఉత్సాహంగా ఆ భగవంతుడిని తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా సాగుతుంటుంది. కాబట్టి ఈ రథయాత్ర అనేది ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీల ప్రభుపాదులు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే తమ తమ లైన్లోనే, తమ సందులోనే ఆయన రథయాత్ర పిల్లలంతా కలిసి రథయాత్ర చేశారు. కానీ అదే పెద్దగా అయిన తర్వాత ప్రపంచం మొత్తం చేశారు. ఇప్పుడు కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని చోట్ల ఆగిపోయింది. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు 365 రోజులు పూర్వం అట్లా ఉండేది. కనీసం ఒక 5-6 ఏళ్ల కిందట ఎట్లా ఉండేదంటే 365 రోజులు ఎక్కడో చోట రథయాత్ర జరుగుతూనే ఉండేది. అది ఎంత భాగ్యం. అది కలియుగ ప్రభావం వలన అది ఆ అవకాశం పోయింది లోకులకి. కానీ మనందరం కూడా ప్రార్థించాలి, జగన్నాథుని ప్రార్థించాలి, ప్రభుపాల వారిని ప్రార్థించాలి, కృష్ణుని ప్రార్థించాలి, జగన్నాథుని ప్రార్థించాలి. అప్పుడు జగన్నాథుడు మన లోకులందరికీ కూడా 365 రోజులు. ఎందుకంటే మందిరాలే ఇప్పుడు ఇస్కాన్ మందిరాలే 800 పైగా ఉన్నాయి. 365 రోజులు చేసినప్పటికీ కూడా 365 అయితే అంటే ఏంటి, రోజు కనీసం 2 రథయాత్ర జరగాలి. ఎప్పుడే రోజుకు 2 రథయాత్ర జరుగుతాయో అప్పుడు కొంతవరకైనా మనం అన్ని మందిరాలను కవర్ చేసినట్టు అవుతుంది. అటువంటి అద్భుతమైన రోజులు తప్పకుండా ఇది వస్తుంది. దానికి ప్రార్థించాలి. నేను కూడా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. మీరు కూడా నా ప్రార్థనలో వచ్చి చేరండి. తద్వారా ఏదో ఒక రోజు జగన్నాథ రథయాత్ర ఎప్పుడు కూడా మనం చేసుకునే అవకాశం వస్తుంది. జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో ప్రతి ఒక్కరికి భగవంతుని ఏదో ఒక రకంగా సేవించేటువంటి అద్భుతమైన అవకాశం కలుగుతుంది. భగవంతుని సేవించడానికి 9 రకాల మార్గాలు ఉన్నాయి. ప్రహ్లాదు చెప్పినట్టు శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే 9 నవవిధ మార్గాలు ఉన్నాయి. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటి ఎవరికైనా అందరికీ లభిస్తుంది. లేదా ఇవన్నీ కూడా చేయాలని చేయొచ్చు. శ్రవణం, ఎందుకంటే రథయాత్రలో అందరూ మౌనవ్రతాన్ని ఎవరు పాటించారు, అప్పుడు అందరూ సంకీర్తన చేస్తుంటారు. అప్పుడు ఆ సంకీర్తనలకు అప్పుడు శ్రవణం వస్తుంటుంది. వాళ్ళు పాడుతుంటారు కాబట్టి దాంట్లో కీర్తన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రవణమైంది, కీర్తనమైంది. విష్ణు స్మరణము, ఎందుకంటే ఎదురుకుండా కళ్ళ మీద కనిపిస్తూనే ఉన్నాడు, కీర్తన చేస్తున్నాడు, లోపల స్మరణం నడుస్తుంది కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. పాదసేవనం, సేవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రథాన్ని లాగుతున్నావు అంటే నీది సేవ నడుస్తూనే ఉంది. అర్చనం, అర్చకులు చేస్తూనే ఉంటారు. ఎవరో మహానుభావుడు వస్తుంటారు, వాళ్ళ కోసం మళ్ళీ హారతి ఇప్పిస్తుంటారు. వాళ్ళతోటి ఏమన్నా పెద్దవాళ్ళు వస్తే ఆ రథం ఆగిపోతుంటుంది చాలా చోట్ల. ఆ ఇళ్లలో వచ్చి అందరు బయటకు వస్తుంటారు, అందరు పూరిస్తుంటారు. అర్చనం సాగుతూనే ఉంటుంది. తర్వాత ఆ రథాన్ని లాగకపోయినా దూరం నుంచి ఎవరు ఇట్లా నమస్కారం చేస్తుంటారు, వందనం, అందరం వందనం చేస్తుంటారు. దాస్యం, కొంతమంది ఊడుస్తుంటారు అక్కడ. రోడ్లు ఊడుస్తారు. మామూలుగా ఎవరు మన రోడ్లు ఊడవు, కానీ జగన్నాథ్ రాగానే అక్కడ రోడ్లను ఊడుస్తుంటారు, అక్కడ ముగ్గులు వేస్తుంటారు, లేదా అక్కడ నీళ్లు చల్లుతుంటారు, ఇక్కడ పూలు చల్లుతుంటారు. దాస్యంగా ఆ జగన్నాథ్ యొక్క దాసునిగా అందరికి వెళ్ళి ప్రసాదాలు ఇస్తుంటారు.
అక్కడ చుట్టుపక్కల తిరుగుతుంటారు, ఇది చేస్తుంటారు అంటే ఒక దాసునిలాగా చేస్తుంటారు. సఖ్యం, మిత్రత్వం. జగన్నాథుడిని పట్టుకుని ఊరేగి ఊరేగిస్తున్నప్పుడు అందరూ ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద వేళాకోళం లాగా, పెద్ద హాస్యంగా లాగా చేస్తుంటారు. అంటే ఏ విధంగా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా సాగుతుంది. చివరికి ఆత్మ నివేదనం. రోడ్డు మీద కూర్చోవడమే మనిషికి అసాధ్యం, రోడ్డు మీద కూర్చుంటాడు. కానీ జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడి ముందర సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు మనిషి రోడ్డు మీద. ఆత్మ నివేదనానికి ఇది చక్కటి సూచన. ఈ విధంగా జగన్నాథ రథయాత్రలో మనకు ఈ నవవిధ భక్తులు 9కి 9 చేయొచ్చు, లేదా 2, 3 చేయొచ్చు, 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అన్నిటికీ చక్కటి అవకాశం కలిగేది. తర్వాత ఈ రథయాత్ర ఉత్సవం ఎంత అంటే మనిషి ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏదో మనం సత్యనారాయణకి వెళ్తాం, లేదా ఇంకేదో పూజకి వెళ్తాం, మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏదో ప్రసాదం పెడతారు. కానీ జగన్నాథ రథ అట్లా కాదు. ప్రోగ్రామ్ ప్రాణానికి ముందర కూడా ప్రసాదం, అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం. అంటే ఆల్వేస్ తర్వాత మధ్యలో ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు, జ్యూస్లు ఇస్తుంటారు, ఎవరో అరటిపళ్ళు ఇస్తూనే ఉంటారు, తినడం లాగడం, తాగడం లాగడం, ఇవే సాగుతుంది. సో సంపూర్ణంగా ఆనందాన్ని మనకు ఇనుమడింపజేసేదే జగన్నాథ రథ. ఈ జగన్నాథ రథయాత్రలో కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా ఎక్కడ మీ 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 స్థానంలో కనుక రథయాత్ర జరుగుతుంటే తప్పకుండా వెళ్ళండి. ఏదో చివరికి పోవడం అట్లా కాదు, మొట్టమొదటి వెళ్ళాలి. జగన్నాథ రథయాత్ర అంటే ఆ రథం ప్రారంభం లాగడానికి ముందుగానే ఫస్ట్ వెళ్ళాలి. కాబట్టి ప్రసాదం తీసుకోండి, తీసుకుని ఒక 4-5 గంటలు 6 గంటలు చక్కగా లాగండి. ఆ తినేదంతా అరిగిపోతుంది, మళ్ళీ తినండి. కీర్తన చేయకండి, నోరు నవ్వంగా హరికీర్తిని నుడవడేని అన్నట్టుగా సంకీర్తన గట్టిగా చేయండి, రథం లాగండి, జగన్నాథుని కళ్ళారా చూస్తూ ఉండండి. తర్వాత జగన్నాథాష్టకం ఉంది, పుస్తకం తీసుకెళ్ళండి, పేపర్ పెట్టుకోండి, జగన్నాథాష్టకం పాడండి, రథాన్ని లాగండి, తర్వాత హారతులు ఇవ్వండి, తర్వాత నమస్కారం పెట్టండి, ఇక్కడ నేలను ఊడవండి. ఈ విధంగా చేస్తుండండి. సంవత్సరానికి ఒకసారి వస్తున్న అవకాశం. తద్వారా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ కూడా పవిత్రమవుతాయి, కల్మషాలని దూరం అయిపోతాయి, భద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం దర్శనం ద్వారా, తర్వాత సేవ ద్వారా. అక్కడ దాంట్లో ఒక రాజుగారు కూడా ఉండేవాడు. అంటే అది 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 ఎప్పటి నుంచి వస్తుందంటే అనేక వందల వేల సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే రాజు, అంటే ఆ పూరి క్షేత్రంలో ఉండే రాజు కూడా వచ్చి తన ఒక సామాన్య తుచ్చ సేవకునిలాగా రాజుగారి ముందర బంగారు పిడి కలిగినటువంటి చీపుడుతోటి ఉడిచి తన యొక్క దాసత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఈ చక్కటి సంప్రదాయం సాగుతోంది. దానికి పెద్ద కథ కూడా ఉంది, అది వేరే సందర్భంలో ఎప్పుడైనా తెలుసుకుందాం. కానీ ఇది భగవంతుడు ఎట్లా జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ముగ్గురు కూడా మూడు రథాల్లో వాళ్ళు ప్రయాణం అవుతారు. ఫస్ట్ వెళ్ళేది బలభద్రుడు వెళ్తాడు, తర్వాత నెక్స్ట్ సుభద్ర, దాని వెనక జగన్నాథుడు మెల్లగా ముగ్గురు బయలుదేరుతుంటారు, సాగుతుంటుంది. వెళ్ళి గుండీచా మందిరం ఉంటుంది, మధ్యలో కూడా ఆగుతారు, ఆగి వాళ్ళు పలహారాలు చేయడం, భోజనాలు చేయడం, ఈ విధంగా సాగుతుంటుంది. అక్కడే జగన్నాథుడు దాదాపు 9 రోజులు అక్కడే ఉంటాడు. 9 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు. ఈ లోపల 6 రోజులు అయినప్పటికీ జగన్నాథ్ ఇంకా రావట్లేదని చెప్పి లక్ష్మీదేవి తన సేవకుల్ని సేవికా బృందాన్ని పంపించడం, వాళ్ళందరూ వచ్చి జగన్నాథుని యొక్క సేవకులని ఆ విధంగా అదొక హేరా పంచమి వస్తుంది. అంటే పంచమి అంటే అది తెలిసిన మనకు 5 పంచమి వస్తుంది, అంటే అది 6th డే వస్తుంది, అంటే కాదు హీరా పంచమి అనే ఉత్సవం జరుగుతుంది చాలా. సో ఇవన్నీ కూడా భగవంత్ చైతన్యం ఈ ఈ జగన్నాథ లీలల్లో ఉన్నటువంటి రహస్యాలు. ఎప్పుడైతే జగన్నాథుడు వెనక్కి తిరిగి వస్తాడో, వెనక్కి తిరిగి రాగానే ఫస్ట్ బలదేవుడు లోపలికి వెళ్ళిపోతాడు, తర్వాత సుభద్ర లోపలికి వెళ్తుంది సుదర్శన చక్రంతో పాటు. జగన్నాథ్ వెళ్ళే లోపల తలుపులు వేసేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి, ఏంటి ఇంత లేటుగా వచ్చావు, వెళ్ళి 9 రోజులు మళ్ళీ వెనక్కి రాలేదు చెప్పి.
మళ్ళీ అప్పుడు జగన్నాథుడు ఆ లక్ష్మీదేవికి ఏ మంచి మాటలు చెప్పడము, తర్వాత అనునయించడము, కానుకలు ఇవ్వడము, ఇవన్నీ కాళ్ళబేరం మొత్తం అన్ని అయిన తర్వాత అప్పుడు అతను తెలుసు. అంటే ఈ విధంగా ప్రేమ వినిమయం అంటే మనుషుల్లో ప్రేమ అనేది చాలా అవసరం. మనిషి ప్రేమ చూపించడం మర్చిపోతున్నాడు. ఎందుకు మర్చిపోతున్నాడు? ఆత్మను దర్శించడం మర్చిపోతున్నాడు కాబట్టి ప్రేమ అనేది వాళ్ళలో లేదు. కాబట్టి ఆత్మను జాగృతం చేసుకోవాలి, ఆత్మతత్వాన్ని జాగృతం చేసుకోవాలి. అప్పుడు ప్రేమ జాగృతం అవుతుంది. ప్రేమ జాగృతం అయితే అందరి మనసు ప్రశాంతంగా ఉంటుంది, రోగాలు రావు, తర్వాత అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. అటువంటి నిర్మల సత్వ హృదయంలో భగవంతుని యొక్క ప్రకటన జరుగుతుంది, భగవంతుని యొక్క దర్శనం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ రథయాత్ర సందర్భంగా జగన్నాథుని అందరూ ప్రార్థించండి. స్వామి, నీ దర్శనంతో, నీ సేవతోటి మా హృదయంలో ప్రేమ ఉత్పన్న అవుగాక, మాకు ఆత్మదర్శనం కలుగుగాక, మాకు ప్రేమపూర్వకమైన సేవా అవకాశం లభించుగాక అని ప్రార్థించండి. ఎప్పుడైతే మీకు ప్రేమపూర్వకమైన సేవా లభిస్తుందంటే ఆత్మదర్శనం జరిగినట్టే. అంటే దానికి పెద్ద కష్టతరమైనటువంటి పని కాదు అది. భగవంతుడు తలుచుకుంటే ఒక క్షణం ఇస్తాడు. ప్రేమ వచ్చిందంటే మనసు ప్రశాంతంగా. ప్రేమతోటి ఉద్విగ్నంగా ఉన్నవాడు ఎవడు ఉండడు. చింతతోటి ఉద్విగ్నుడు అవుతాడు తప్ప ప్రేమతో ఎవడు ఉద్విగ్నుడు కాదు. ప్రేమతో ప్రశాంతంగా. ఇది భక్తి యొక్క ఇది భక్తి సౌరభం, ఇది భక్తి యొక్క వైభవం. ఈ విధంగా సాగుతుంది. కాబట్టి ఈ ఆత్మ శరీరము రెండు భిన్నమైనవి. కానీ ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ఒక్కోసారి ఆ శరీర భావనతో అది కప్పబడిపోయింది. ఈ విషయాన్ని మనం రహుగణ జడభరతుడు సంవాదంలో వింటున్నాం. ఎప్పుడైతే జడభరతుడు పల్లకి చక్కగా మోయలేకపోయాడో అప్పుడు ఆ రహుగణ రాజు బాగా తిట్టాడు. అయినా కూడా మార్పు రాలేదు. చివరికి దూడిస్తునిగా నిన్ను దండిస్తాను, నువ్వు నా చెప్పిన మాట వినవా అని గట్టిగా అడిగినప్పటికీ ఇక లాభం లేదనుకుని జడభరతుడు తత్వబోధ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి మనము మనిషి యొక్క గొప్పతనాన్ని నిర్ణయించాలి. ఎందుకంటే ఆత్మ లోపల ఉంటుంది, దాక్కుని ఉంటుంది. కాబట్టి మనం ఆ శరీరాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తి మలిన శరీరంతో ఉండేది, జడభరతుడు ఆ విధంగా ఉన్నాడు, మలిన శరీరంతో ఉన్నాడు. కాబట్టి గుర్తించలేకపోవచ్చు ఎవరైనా కూడా. కాబట్టి అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక లాభం లేదు, నేను ఆత్మబోధ చేయాలి, ఆత్మతత్వం తెలియజేయాలని చెప్పి అనుకుని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. చెప్పి ఆయన ఏమన్నా అంటే, నేను రాజును, నువ్వు బంటువి, కాబట్టి నేను చెప్పిన మాట వినాలి, లేకపోతే నేను దండిస్తా నువ్వు అన్నావు. అయితే ఈ రాజు, బంటు, సేవకుడు అనేది ఇది క్షణమాత్రం సంబంధించింది. ఈ క్షణాన్ని నువ్వు రాజు, నేను బంటును కావచ్చు. కానీ మరో క్షణంలో మొన్నాడు నేను రాజును, నువ్వు బంటు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాలం ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇదంతా కూడా వ్యవహారికము మాత్రమే. ఇప్పుడేమో ఒకడు రాజుగా ఉండొచ్చు, అంటే ఒకడు ప్రైమ్ మినిస్టర్గా ఉండవచ్చు. నెక్స్ట్ 5 years ప్రైమ్ మినిస్టర్గా ఉండకపోవచ్చు. యూకే నిన్నటి దాకా ఒకడున్నాడు, ఇప్పుడు ఓడిపోయిన కొత్త వాడు వచ్చేసాడు. కాబట్టి ఏంది, రాజు కాస్త బంట అయిపోయి ఈ విధంగా అయిపోతుంది, సామాన్య మానవుడు అయిపోతుంది. ఇది కేవలం వ్యవహారం మాత్రమే. తర్వాత ఆయన జడభరతుడు అన్నాడు, నువ్వు నన్ను దండిస్తా అంటున్నావు. నేను ఆత్మదర్శనంలో ఉండి మూగవాడిగా, చెవిటివాడిగా నేను ప్రవర్తిస్తున్నాను. మూగవాడిని, చెవిటివాడిని దండిస్తే వాడు ఏమైనా మాట్లాడతాడా? మాట్లాడలేడు. చచ్చిన గుర్రాన్ని బాధితే అది లేచి పరిగెడుతుందా? పరిగెత్తదు. అదేవిధంగా నేను ఆత్మదర్శనే ఉన్నాను కాబట్టి నువ్వేమన్నా కూడా నేను పట్టించుకోవట్లేదు. నా చెవిటి వాళ్ళలాగా లేదా మూగవాళ్ళలాగా నేను ప్రవర్తిస్తున్నాను. కాబట్టి నువ్వు నన్ను దండించిన మాత్రం నేను మారుతానా? మారు అని పలికేటప్పటికల్లా ఆ రహుగణుడికి ఆశ్చర్యపడు. ఏమిటి ఇటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని ఒక పల్లకి బోయివాడు ఇది చేస్తున్నా అంటే ఇతడు సామాన్య వ్యక్తి కాదు, పల్లకి బోయి కానే కాదు, ఈయన ఎవరో మహానుభావుడు అని చెప్పి వెంటనే
ఆ శిబికలోంచి ఆ పల్లకిలోంచి ఒక్క దుముకులో బయటకు వచ్చేసింది. ఒక్క దుముకి వెంటనే ఇట్లా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఏ విధంగా అంటే ఆయన చేతులు ఆయన పాదాల మీద జడభరతుల పాదాలు పట్టుకున్న టచ్ చేసే విధంగా దండ ప్రణామం చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం చేసి స్వామి ఇంత మీరెవరు, ఏంటి ఇంతటి దివ్యమైనటువంటి సందేశాన్ని పలుకుతున్నారు, ఆత్మతత్వాన్ని పలుకుతున్నారు, మీ ఇంతగా మీరెవరు, మీరు దత్తాత్రేయుడా అనేది లేకపోతే మీరు ఎవరి గురువు, మీరు ఎవరి శిష్యుడు, మీరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు, ఏదో మహత్కార్యాన్ని సాధించడానికి మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు, మీరు ఇట్లా జంజం వేసుకున్నారంటే ద్విజుల్లా కనిపిస్తున్నారు, లేకపోతే మీరు దేవతయా, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రశ్నలు పలుకుతున్నాడు. అడిగి మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఒక రకమైనటువంటి కుతూహలాన్ని, జిజ్ఞాసని కలిగిస్తున్నాయి. మీరు పలికిన మాట నేను ఎప్పుడు వినలేదు ఇటువంటి మాటలు. ఎందుకంటే మీరు ఏమన్నారు, అలసట అలసట అనేది ఆత్మకే కానీ, అలసట అనే శరీరానికే కానీ ఆత్మకు కాదు అన్నారు. కానీ మనకు బాగా పనిచేసినప్పుడు శరీరం మనం అలసిపోయినట్టుగా అనిపిస్తోంది. మనం అలసిపోవడం అంటే ఏంటి, శరీరం అలసిపోతుందా, ఆత్మ అలసిపోతుందా? కానీ మనం వ్యవహారికంగా చూస్తే మనమే అలసిపోయినట్టుగా అనిపిస్తోంది. కానీ మీరేమంటున్నారు, ఈ పల్లకిని మోసం నేను అలసిపోలేదు, ఎందుకంటే నేను శరీరానికి భిన్నంగా పలుకుతున్నాను. ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. నేను వింటుంటాను కానీ ఈ విషయం ఒక లోగుట్టు నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. మీరు తప్పకుండా చేయండి. తర్వాత మీరు పలికిన దాన్ని బట్టి చూస్తే మీరు మహా ఘన వైష్ణవుడు, ఆత్మదర్శిలా కనిపిస్తోంది. అంటే నేను ఒక వైష్ణవుని పట్ల, ఒక ఆత్మదర్శి పట్ల ఘోరమైనటువంటి అపరాధం చేశాను. ఏమిటి, అటువంటి వ్యక్తితోటి పల్లకి మోయించుకున్నా. అంతేకాకుండా ఆ పల్లకి మోయిస్తున్నప్పుడు ఆయన తిట్టా కూడా. ఇంతకంటే ఘోరమైన వైష్ణవ అపరాధం ఉంటుందా? లేనే లేదు. కాబట్టి నా నా పాపానికి నిష్కృతి అయ్యేలాగా నిర్హేతుకమైన కరుణతో నన్ను అనుగ్రహించండి, అప్పుడే నేను బయటపడే అవకాశం ఉంది అన్నాను. ఆయన ఇంకోటి ఏమన్నా అంటే, నేను ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా భయపడను, శివుని యొక్క త్రిశూలానికి కూడా భయపడను. తర్వాత తర్వాత ఇంకేనా వేరే ఇంకోటి అని ఏమన్నా అంటే, యమరాజు పట్టుకునేటువంటి దండాన్ని కూడా భయపడను, యమపాశాన్ని కూడా భయపడను. అంటే ఇందులో వజ్రాయుధానికి కానీ, పరమశివుని యొక్క త్రిశూలానికి కానీ, యమరాజు యొక్క యమపాశానికి కానీ, సూర్యచంద్ర వాయు కుబేరుల యొక్క అస్త్రాలకు కానీ నేను భయపడే ప్రసక్తి లేదు. కానీ ఒక బ్రాహ్మణుని అవమానించడం అనే అపరాధానికి మాత్రం నేను చాలా భయపడతాను, గట్టిగానే అంటే స్పష్టంగా. అంటే ఏంటి, బ్రాహ్మణులు అంటే వాళ్ళ 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 హృదయంలో పరతత్వం తెలిసిన వారే ఉంటారు, భగవంతుని తత్వం పూర్తిగా తెలిసిన వారే ఉంటారు. కాబట్టి వాళ్ళ హృదయంలోనే భగవంతుడు నిత్య నివాసి ఉంటాడు. కాబట్టి ఆ బ్రాహ్మణుల పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపరాధం జరగద్దు అని నేను తలుస్తూ ఉంటాను. కాబట్టి ఈ క్షణాన ఈ విధంగా జరిగింది. మీరు ఏ కారణం చేత ఇట్లా సర్వసంగ పరిత్యాగి, తర్వాత ఒక జడునిలాగా, ఒక మూగవాడిలాగా మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఎటువంటి అభ్యంతరం లేకుండా మా మా వాళ్ళు మిమ్మల్ని పనిలో పెట్టారు, మీరు ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు, అభ్యంతరం పలకలేదు, మోయి అంటే మోసేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జడునిలాగా చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తారు, దీనికి కారణం ఏంటి? కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, మీరు ఏదో మహత్తరమైన జీవులకు మహత్తరమైన శ్రేయోదాయకమైన కార్యం చేయడం కోసమే ఈ విధంగా తిరుగుతున్నారు అని అనిపిస్తోంది. నేనేమో ఆత్మజ్ఞాన రహితుణ్ణి. కాబట్టి మీరు నాకు జ్ఞాన ప్రదానం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా పురోగమించాలో ఇది నాకు తెలియజేయండి.
ఆధ్యాత్మిక పురోగతి ఏమిటి అంటే ఏమిటి? ఆత్మదర్శనం అంటే ఏంటి? ఆ ప్రేమను ప్రకటించడం, భగవత్ సేవలో ప్రేమను కలిగి ఉండడం. అందుకోసం ప్రభుపాదుల వారు దాన్ని లవింగ్ డివోషనల్ సర్వీస్, ప్రేమయుతమైనటువంటి సేవ. భక్తియుత సేవ అన్న, ప్రేమయుత సేవ అన్నాడు రెండు ఒకటే. కానీ భక్తి అంటే సేవనే. నామజపం చేయడం సేవ కావచ్చు. ఇంకా దాంతో పాటుగా భగవంతుని ఇంద్రియాలను సంతృప్తి పరిచే చేసేటువంటి కార్యక్రమాలు. అందుకోసమే దాన్ని ప్రేమయుతంగా చేయాలి. అందుకోసం ప్రేమయుత సేవ, భక్తియుత సేవ, ఈ విధంగా చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు భక్తియుత సేవ అని తెలుస్తుందో, ప్రేమయుత సేవ అని తెలుస్తుందో, అప్పుడు మనము భక్తిని ఆపే ప్రసక్తి ఉండదు. అప్పుడు తల్లి ఉంది, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఒకే రకమైన ప్రేమ చూపిస్తుంటుంది. వాడు ఎంత తన కొడుకు పెద్దవాడైపోయి వాడికి కూడా మనవాళ్ళు పుట్టినప్పటికి కూడా స్టిల్ ఇంకా తన పుత్రుడు చిన్నవాడైనా తను చెప్పిన మాట వింటాడు, తను చెప్పిన మాట వినాలే అని అనుకుంటుంది ఆవిడ. అంటే ఏంటి? ఆ ప్రేమలో ఇసుమంతైనా కూడా మార్పు రాదు. ఎందుకంటే ప్రేమ అనేది ఆత్మ యొక్క లక్షణం కదా. ఆత్మ కూడా మనకు శరీరము వడలి ముసలిదైపోయినా మనకు మాత్రం మనంతా ఇంకా మనము యంగ్ గానే ఉన్నామని మనకు అనిపిస్తుంటుంది. ఎందుకు? ఆత్మకు ఆత్మ అజరమైనది, దానికి దానికి ముసలితనం అనేది లేదు. కాబట్టి దానికి విసుగు అనేది లేదు, దానికి ప్రేమను కోల్పోవడం అనే లక్షణం లేదు. కాబట్టి ఎక్కడైతే ఆత్మ తన అంశగా ఎవరైతే భావిస్తుంటారో వారి పట్ల వాడికి 60 ఏళ్ళు వచ్చి మనబళ్ళు వచ్చినా కూడా తల్లి ఆ పిల్లవాడిని ప్రేమిస్తూనే ఉంటుంది. మనవాళ్ళు వచ్చేస్తారు అయినా కూడా ఇంకా ప్రేమిస్తూ ఉంటుంది. అది అసలైన ప్రేమ గుర్తు. అయితే వాళ్ళు ఆ ప్రేమను భౌతికమైన వాళ్ళ చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ భౌతికమైన వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు. అప్పుడు ఒక తల్లి కొడుకు మీద చూపిస్తుంది. కొడుకు ఆల్రెడీ కొడుకున్నాడు, కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఇంకోటి కొడుకు, అంటే ఈ విధంగా మునిమనలు వచ్చేసినా కూడా ఆ అట్రాక్షన్ తల్లి మీద అట్లా కొడుకు మీద నడుస్తుంది. కానీ ఆ కొడుకు శాశ్వతంగా ఉండడు, అదేవిధంగా తల్లి కూడా శాశ్వతంగా ఉంది. కాబట్టి ఆమె చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ప్రేమ లక్షణాన్ని చూపిస్తోంది, కానీ అశాశ్వతమైన వస్తువుని చూపిస్తుంది. శాశ్వతమైన వస్తువు ఏమిటి? శాశ్వతమైన వస్తువు పరతత్వము శ్రీకృష్ణ భగవానుడు. ప్రేమ చూపిస్తోంది, కానీ ఆ ప్రేమ లక్ష్యం మాత్రము తాత్కాలికమైనటువంటి మానవ సంబంధాలు. ఎప్పుడైతే భాగవతం ద్వారా, భగవద్గీత ద్వారా, చైతన్య చరితామృతం ద్వారా, భక్తి రసామృత సింధువు ద్వారా మనము ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు ప్రేమలో కూడా ప్రేమ భావాల్లోకి వచ్చేస్తున్నాము. దాంతో పాటుగా ఆ ప్రేమయుత సేవని కృష్ణుని పట్ల చూపిస్తున్నాం, కృష్ణ భక్తుల పట్ల చూపిస్తున్నాం. తద్వారా మానవ జీవితం సఫలమవుతుంది. తర్వాత ప్రతి ఉత్సవం కూడా మనకు పరమానందం ఇస్తుంది. ఇది ఇవాళ నేను మీరందరితోటి మాట్లాడాలనుకున్న విషయం. ఈ విధంగా మనం ప్రేమ అనేది ఆత్మదర్శనాన్ని, అది ఆత్మ లక్షణం కాబట్టి ఆత్మదర్శనాన్ని, నిరంతరము ప్రేమయుత సేవలో ఉన్నవాడు, నిరంతరము ప్రేమ భావాలను పంచే వ్యక్తి నిత్యము ఆత్మదర్శిగానే భావించబడతాడు. తర్వాత ఇది భక్తినాథ్ ఠాకూర్ల 114వ తిరోభావ దినోత్సవం. అది కూడా మనం ఆయన మహానుభావుడి యొక్క కథను చర్చించాం. ఆయన రూపానుగులలో వరిష్ఠుడు. ఆయన సచ్చిదానంద నామిని ఆయనకు సచ్చిదానంద అనే విగ్రహం కూడా, సచ్చిదానంద అనే పేరు ఆయన బిరుదు ఆయనకు ఇవ్వబడింది ఆయన రాసినటువంటి గ్రంథం కారణంగా. తర్వాత ఈ విధంగా నెక్స్ట్ జగన్నాథ రథయాత్ర గురించి కూడా మనం చర్చించాం. జగన్నాథ రథయాత్రలో మీరందరూ తప్పకుండా పాల్గొనాలి. మేము కూడా వెళ్తున్నాం, మేము కూడా రథయాత్ర చేయబోతున్నాం. మీరు కూడా తప్పకుండా చేయండి. దాంట్లో మొదటి నుంచి చివరి దాకా ఉండండి, మధ్యలో వెళ్ళిపోకండి. ఒకవేళ లాగడం అది లాగకపోతే ముందో వెనక నడుస్తూ ఉండండి. కాసేపు లాగండి, కాసేపు తినండి, కాసేపు చూస్తూ ఉండండి, కాసేపు పాడండి, కాసేపు నృత్యం చేయండి. కానీ మొత్తం జగన్నాథుడు నడిచినంత సమయం చక్కగా నడుస్తూనే ఉండండి. ఇది తద్వారా మన జగన్నాథుడు మన హృదయంలో
ప్రేమను ఇనుమడింపజేస్తాడు. అటువంటి ఆత్మ గురించినటువంటి దివ్యమైన సందేశాన్ని రహుగుణునికి జడభర్తుడు ఇవ్వడం అనే చిన్న విషయం కూడా కాసేపు మనం చర్చించాం. ఈ విధంగా ఈరోజు భాగవతం మొత్తం కూడా భాగవతులతోటి, ఆత్మతత్వంతో, ప్రేమతత్వంతో నిండిపోయింది. శుభం భూయాత్. అందరికీ సమస్త మంగళము కలుగుగాక. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. జై హో. హరి బోల్.